ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. 2 పేతురు 3:18. కృపయందు అభివృద్ధి చెందుట. దేవుని కృపను అర్థం చేసుకొనుటలోను అనుభవించుటలోను నిరంతరం అభివృద్ధి చెందుటకు మనము ప్రోత్సహింపబడుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము. ఈ అభివృద్ధి యేసుక్రీస్తును గూర్చిన లోతైన జ్ఞానములో ఇమిడి ఉంటుంది. మహిమ మరియు ఘనత. ఈ వచనము ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ మరియు ఘనతను ఆరోపించుటతో ముగుస్తుంది. నిత్యమైన స్తుతి. ఇప్పుడును యుగాంత దినం వరకును అనే పదము ప్రభువైన యేసుక్రీస్తు మహిమ యొక్క శాశ్వతమైన స్వభావాన్ని మరియు ఆత్మీయ అభివృద్ధిని మరియు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.